టు స్టడీ సర్కిల్ ప్రొఫెషన్సీ ఎట్ థ్రెషోల్డ్. ఈ ఛానల్కి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయిన తర్వాత బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. టు గెట్ ద రెగ్యులర్ అప్డేట్స్ అబౌట్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. ఓకే ఫ్రెండ్స్, మనం లాస్ట్ క్లాస్ వరకు ఇంగ్లీష్ గ్రామర్లో ఆర్టికల్స్ వరకు కంప్లీట్ చేసుకున్నాము. ఈ క్లాస్లో మనము డూ, డస్, డిడ్ గురించి తెలుసుకుందాము. ఈ క్లాస్లో డూ, డస్, డిడ్ ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ డూ, డస్ అండ్ డిడ్ని మనము ఇంగ్లీష్ గ్రామర్లో ఆక్సిలియరీ వర్బ్స్ అని అంటాము. ఆక్సిలియరీ వర్బ్స్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్. ఈ డూ, డస్, డిడ్ అనేవి ఆక్సిలియరీ వర్బ్స్ అవుతాయి. ఈ ఆక్సిలియరీ వర్బ్స్ గురించి తెలియాలనుకుంటే మీరు మన స్టడీ సర్కిల్లో ఉన్న వర్బ్ వీడియోని ఒకసారి చూడండి. నేను వర్బ్ వీడియోని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గెట్ బ్యాక్ టు ద క్లాస్. డూ, డస్, డిడ్. ఈ డూ, డస్, డిడ్ని ఎక్కడ యూజ్ చేయాలో అనేది ఒక ప్రిన్సిపల్స్ ఉంటాయి. మనం ఏం చేద్దామంటే చాలా సింపుల్ టెక్నిక్స్తో, సింపుల్ ప్రిన్సిపల్స్తో ఈజీగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ డూ, డస్, డిడ్కి పెద్ద థియరీ ఏముండదు, చాలా సింపుల్గా చెప్తాను చూడండి. ఫస్ట్ డూ. డూ అనేది ఎక్కడ యూజ్ చేయాలంటే ఐ, యు, వి, దే. అంటే ఈ డూ అనేది ఐ, యు, వి, దే వచ్చినప్పుడు మనము డూ యూజ్ చేయాలి. ఇంకా డస్ ఏంటంటే హీ, షీ, ఇట్ అన్నప్పుడు డస్ యూజ్ చేయాలి. అంటే థర్డ్ పార్టీ దగ్గరకు వచ్చినప్పుడు మనము డస్ యూజ్ చేస్తాము. ఐమ్ రిపీటింగ్ ఇట్ అగైన్. డూ అనేది ఐ, యు, వి, దే వచ్చినప్పుడు యూజ్ చేస్తాము. డస్ అనేది హీ, షీ, ఇట్ అని యూజ్ చేస్తాము. అండ్ ఈ డూ, డస్ అనేది మనము ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాము. ప్రజెంట్ టెన్స్ అంటే ప్రస్తుతం జరుగుతున్న పనులు ఆర్ రెగ్యులర్ యాక్షన్స్కి మనము యూజ్ చేస్తాం. రెగ్యులర్ యాక్షన్స్ అంటే ఏంటంటే రోజువారీ చేసే పనులు. ప్రజెంట్ టెన్స్ అంటే వర్తమానంలో మనము రోజువారీ చేసే పనులకు డూ అండ్ డస్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ డిడ్. డిడ్ అనేది పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాము. అంటే జరిగిపోయిన విషయాలకి సంబంధించిన విషయాలు మాట్లాడేటప్పుడు మనము డిడ్ యూజ్ చేస్తాము. ఇప్పుడు డూ అనేది ఐ, యు, వి, దేకి, డస్ హీ, షీ, ఇట్కి యూజ్ చేయాలన్నట్టు డిడ్ కూడా ఉన్నాయి. అవేంటంటే డిడ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్ అన్నమాట. అంటే పాస్ట్ టెన్స్లో డిడ్ని ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్కి యూజ్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసి వీటిని క్లారిఫై చేసుకుందాం. ఫస్ట్ డూ అనేది. డూ అంటే నేను ఏం చెప్పాను, ఐ, యు, వి, దే వచ్చినప్పుడు డూ యూజ్ చేస్తాము. ప్రజెంట్ టెన్స్లో రెగ్యులర్ యాక్షన్స్కి యూజ్ చేస్తామని చెప్పాను కదా. ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ డూ మై లాండ్రీ ఆన్ సాటర్డేస్. ఐ డూ మై లాండ్రీ ఆన్ సాటర్డేస్ అంటే నేను ప్రతి శనివారాలు నా లాండ్రీ పనులు చేసుకుంటాను. డస్. హీ డస్ నథింగ్ ఆల్ ద డే. అతను ఈ రోజు మొత్తం ఏమీ చేయలేదు. అంటే ఇక్కడ ప్రజెంట్లో జరిగే యాక్షన్స్ గురించి ఈ డూ, డస్ అనేది చెప్తుంది. ఐ డూ మై లాండ్రీస్ ఆన్ సాటర్డే అని అంటే ఇక్కడ ఐ వచ్చింది కాబట్టి డూ యూజ్ చేసాము. హీ డస్ నథింగ్ ఆల్ ద డే, ఇక్కడ హీ వచ్చింది కాబట్టి డస్ యూజ్ చేసాము. నెక్స్ట్ ఇంకొకటి డిడ్ అనేది. డిడ్ హీ అటెండ్ యెస్టర్డేస్ పార్టీ అంటే ఆయన నిన్న జరిగిన పార్టీకి అటెండ్ అయ్యాడా. డిడ్ హీ అటెండ్ యెస్టర్డేస్ పార్టీ అంటే ఇది నిన్న జరిగిన విషయం గురించి చెప్తున్నాడు కాబట్టి మనము డిడ్ యూజ్ చేస్తాము. ఇంతే ఫ్రెండ్స్, డూ, డస్, డిడ్ గురించి పెద్దగా భయపడాల్సిన పని లేదు. ఈ డూ, డస్, డిడ్ అనేది ఇంత యూజ్ చేస్తాము. పక్కన వచ్చే కంటెంట్లో మీకు ఎగ్జాంపుల్స్ ఎక్కడెక్కడ యూజ్ చేయాలో ప్రిన్సిపల్స్ కనిపిస్తుంది కదా, మీరు వీటిని నోట్స్ రూపంలో రాసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇంకొక థియరీ ఏంటంటే ఈ డూ, డస్, డిడ్ అనేవి మనము క్వశ్చన్స్ అడగడానికి యూజ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు మనం చాలామందిని చాలా క్వశ్చన్స్ అడుగుతాం కదా, మన ఫ్రెండ్స్ని, కొలీగ్స్ని, లేకపోతే ఎక్కడైనా. సో ఈ క్వశ్చన్స్ అడగడానికి మనము డూ, డస్, డిడ్ని యూజ్ చేస్తామన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఈ క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఈ డూ, డస్, డిడ్ అనేవి సెంటెన్స్లో ఫస్ట్ వస్తాయన్నమాట. అంటే ఒక సెంటెన్స్లో చూసుకుంటే కనుక క్వశ్చన్ అడిగేటప్పుడు ఈ డూ, డస్, డిడ్ అనేది ఫస్ట్ వర్డ్. అంటే ఈ డూ, డస్, డిడ్తోనే ఆ సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. మీరు ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ డూకి సంబంధించిన క్వశ్చన్ ఎలా అడగదో చూస్తాము. డూ యూ హ్యావ్ ఎ పెన్సిల్. నీ దగ్గర పెన్సిల్ ఉందా. వేర్ డూ యూ లివ్. మీరు ఎక్కడ ఉంటారు. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. నేనేం చెప్పాను, క్వశ్చన్ అడిగేటప్పుడు ఫస్ట్ డూ వస్తుంది అని చెప్పాను కదా. ఇక్కడ డూ యూ హ్యావ్ ఎ పెన్సిల్ అంటే నీ దగ్గర పెన్సిల్ ఉందా అంటే ప్రస్తుతం, అంటే ప్రజెంట్ టెన్స్లో ప్రస్తుతంలో నేను ఒక క్వశ్చన్ అడిగాను, నీ దగ్గర పెన్సిల్ ఉందా అని. సో డూ యూ హ్యావ్ ఎ పెన్సిల్, ఫస్ట్ డూ వస్తుంది.
ఇది డూకి సంబంధించిన క్వశ్చనర్ అనమాట. నెక్స్ట్ డస్ షీ లైక్ మ్యాంగోస్, ఆమెకి మామిడి పళ్ళు అంటే ఇష్టమా? డస్ షీ లైక్ మ్యాంగోస్ అంటే ఆమెకు మామిడి పళ్ళు అంటే ఇష్టమా నేను క్వశ్చన్ అడుగుతున్నాను. సో ఫస్ట్ డస్తో స్టార్ట్ అయింది, ఇక్కడ డస్ ఎందుకు వచ్చింది? పక్కన షీ ఉంది కాబట్టి డస్ వచ్చింది. ఇంతకు ముందు ఎగ్జాంపుల్లో యూ వచ్చింది కాబట్టి డూ యూ హ్యావ్ ఎ పెన్సిల్ అని అన్నాము. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. డస్ హీ డ్రైవ్ టు వర్క్, ఆయన వర్క్ కోసం వెళ్ళాడా? డస్ హీ డ్రైవ్ టు వర్క్, ఇక్కడ క్వశ్చన్ అడుగుతాం. డస్ హీ డ్రైవ్ టు వర్క్, డస్ ఎందుకు వచ్చింది? సెంటెన్స్లో హీ ఉంది కాబట్టి డస్ వచ్చింది. సింపుల్. ఇప్పుడు డిడ్కి సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. ఇంతకుముందు నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అదే అనమాట. డిడ్కి సంబంధించిన క్వశ్చన్ ఏంటంటే డిడ్ యూ అటెండ్ లాస్ట్ నైట్స్ పార్టీ, నువ్వు నిన్న రాత్రి జరిగిన పార్టీకి అటెండ్ అయ్యావా? నెక్స్ట్ డిడ్ ద బస్ అరైవ్ లేట్, బస్ లేట్గా వచ్చిందా? ఈ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి? ఆల్రెడీ జరిగిపోయిన సంబంధించిన విషయాల గురించి క్వశ్చన్స్ అంటుకుంది అనమాట. డిడ్ యూ అటెండ్ లాస్ట్ నైట్స్ పార్టీ, డిడ్ ద బస్ అరైవ్ లేట్. సో అందుకే ఇక్కడ జరిగిపోయిన విషయాలకు సంబంధించిన క్వశ్చన్స్ కాబట్టి మనము డిడ్ యూజ్ చేస్తున్నాము. ఇంకొకటి విషయం ఏంటంటే ఎక్కడైనా ఏదైనా సెంటెన్స్లో డిడ్ యూజ్ చేసినప్పుడు దాని పక్కన వచ్చే మెయిన్ వర్బ్ ప్రజెంట్ టెన్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఎందుకంటే డిడ్ అనేది పాస్ట్కి సంబంధించిన క్వశ్చన్స్కి మనం యూజ్ చేస్తాం కాబట్టి డిడ్ ఆల్రెడీ పాస్ట్ టెన్స్ కాబట్టి దానికి సంబంధించిన మెయిన్ వర్బ్ ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేయాలి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, డిడ్ యూ అటెండ్ పార్టీ లాస్ట్ నైట్ అంటే డిడ్ యూ అటెండ్ లాస్ట్ నైట్స్ పార్టీ అంటే అక్కడ డిడ్ వచ్చింది కాబట్టి అటెండ్ అనే ప్రజెంట్ టెన్స్ యూజ్ చేస్తున్నాము. డిడ్ ద బస్ అరైవ్ లేట్, ఇక్కడ డిడ్ పాస్ట్ టెన్స్ కాబట్టి అరైవ్ అనే ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేస్తున్నాము. బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, డిడ్ వచ్చిందంటే పక్కన మెయిన్ వర్బ్ ప్రజెంట్ టెన్స్లో రావాలి. దట్స్ ఆల్. ఇంకొకటి ఏంటంటే ఈ డూ, డస్, డిడ్ అనేది నెగిటివ్ సెంటెన్స్లో యూజ్ చేస్తాము. నెగిటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటంటే నెగిటివ్గా ఆన్సర్ చెప్పినప్పుడు అప్పుడు డూ అనేది డోంట్, డస్ అనేది డజంట్, డిడ్ అనేది డిడింట్ అయిపోతుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ డూ, డోంట్. క్వశ్చన్ అడుగుతున్నాను, డూ యూ లైక్ జంక్ ఫుడ్, నీకు జంక్ ఫుడ్ అంటే ఇష్టమా? నో, ఐ డోంట్ లైక్ జంక్ ఫుడ్, నాకు జంక్ ఫుడ్ అంటే ఇష్టం లేదు. కాబట్టి ఇక్కడ డూ యూ లైక్ జంక్ ఫుడ్, యూ వచ్చింది కాబట్టి డూ వచ్చింది. క్వశ్చనర్, డూ యూ లైక్ జంక్ ఫుడ్, నీకు జంక్ ఫుడ్ అంటే ఇష్టమా? ఆన్సర్ నో, ఐ డోంట్ లైక్ జంక్ ఫుడ్. నువ్వు నెగిటివ్గా చెప్తున్నాము సో డోంట్ వచ్చింది అనమాట. ఇక్కడ ఐ వచ్చింది కాబట్టి డోంట్ వచ్చింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ డస్కి చూద్దాము. డస్ హీ స్పీక్ తెలుగు, అతను తెలుగు మాట్లాడతాడా? డస్ హీ స్పీక్ తెలుగు, హీ వచ్చింది కాబట్టి డస్ వచ్చింది. డస్ హీ స్పీక్ తెలుగుకి నెగిటివ్గా ఆన్సర్ చెప్పాలి. అప్పుడు ఏం చెప్తాం? నో, హీ డజంట్ స్పీక్ తెలుగు, లేదు ఆయన తెలుగు మాట్లాడడు. ఇక్కడ నెగిటివ్గా ఆన్సర్ చెప్తున్నాం కాబట్టి డస్ కాస్త డజంట్ అయిపోయింది. ఇప్పుడు డిడింట్కి సంబంధించింది ఏంటంటే డిడ్ యూ గో, నువ్వు వెళ్ళావా? నో, ఐ డెంట్ గో, లేదు నేను వెళ్ళలేదు. ఇక్కడ పాస్ట్ టెన్స్ డిడ్ యూ గో, నువ్వు వెళ్ళావా. మళ్ళీ ఇక్కడ ఏంటంటే డిడ్ యూ గో అన్నాము, డిడ్ పాస్ట్ కాబట్టి గో అనే ప్రజెంట్ మెయిన్ వర్బ్ అయిందనమాట. డిడ్ యూ గో, ఆన్సర్ నో, ఐ డెంట్ గో, లేదు నేను వెళ్ళలేదు. కాబట్టి ఇక్కడ నెగిటివ్గా ఆన్సర్ చెప్తున్నాం కాబట్టి డిడింట్ అయిపోయింది అనమాట. ఇది ఇప్పుడు ఈ డూ, డస్, డిడ్ని మనము నెగిటివ్గా ఎలా చేయాలో నేర్చుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే ఇది ఓన్లీ డూ, డిడ్, డస్కి ఇంకొకటి ఎలా యూజ్ చేస్తామంటే ఎంఫాసిస్ చేయడానికి యూజ్ చేస్తాము. ఎంఫాసిస్ అంటే ఏది లేదు. ఎంఫాసిస్ అంటే ఏంటంటే నొక్కి చెప్పడం లేదా స్ట్రెస్ చేసి చెప్పడం లేదా ఉద్ఘాటించడం అంటారు కదా. ఇప్పుడు కొన్నిసార్లు మనకి కావాల్సినవి అయినా కానీ మనం ఆన్సర్ ఎలా చెప్తామంటే నొక్కి నొక్కి చెప్తుంటాం. బయట అంటారు కదా అతను నొక్కి చెప్పాడు లేకపోతే స్ట్రెస్ చేసి చెప్పాడు అని. కాబట్టి మనం నొక్కి చెప్పాలనుకున్నప్పుడు డూ, డస్, డిడ్ ఎలా వాడతామో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే డూ ఎలా నొక్కి చెప్పాలో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మై ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్ టు పార్టీ అంటే మా ఫ్రెండ్స్ పార్టీకి వెళ్తున్నారు, నాకు కూడా వెళ్ళాలని ఉంది అంటే ఇక్కడ నాకు కూడా వెళ్ళాలని ఉంది. ఇక్కడ ఆయన నొక్కి చెప్తున్నాడు. అప్పుడు ఇంగ్లీష్లో ఏం చెప్తామంటే మై ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్ టు పార్టీ, ఐ డూ వాంట్ టు గో. మనం చాలా వింటుంటాం కదా ఇట్లా డూ యూజ్ చేయడము, డస్ యూజ్ చేయడము, డిడ్ యూజ్ చేయడము ఇలా అనమాట. మనం నొక్కి చెప్పాలనుకున్నప్పుడు ఈ డూ, డస్లు, డిడ్లు యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, మై ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్ టు పార్టీ, ఐ డూ వాంట్ టు గో, నా ఫ్రెండ్స్ పార్టీకి వెళ్తున్నారు, నాకు కూడా వెళ్ళాలని ఉంది. ఇక్కడ నాకు కూడా వెళ్ళాలని ఉంది స్ట్రెస్ చేసి చెప్తున్నాం కాబట్టి ఐ డూ వాంట్ టు గో అని యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇట్స్ రైనింగ్ అవుట్ సైడ్, యూ డోంట్ నీడ్ టు టేక్ ఎన్ అంబ్రెల్లా. ఇట్స్ రైనింగ్ అవుట్ సైడ్, యూ డోంట్ నీడ్ టు టేక్ ఎన్ అంబ్రెల్లా. బయట వర్షం పడుతుంది, నువ్వు గొడుగు తీసుకెళ్ళాలి అంటే అక్కడ ఆయనకి మనం గొడుగు తీసుకెళ్ళాలని నొక్కి చెప్తున్నాం కాబట్టి ఇట్స్ రైనింగ్ అవుట్ సైడ్, యూ డోంట్ నీడ్ టు టేక్ ఎన్ అంబ్రెల్లా. మనం స్ట్రెస్ చేసి చెప్తున్నాం కాబట్టి డూ యూజ్ చేసాము. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇంకొక డస్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టమాటో ఉంది, నాకు నచ్చింది టమాటో,
ఆయనకు కూడా టమాటో నచ్చింది. అప్పుడు స్ట్రెస్ అంటే నాకు నచ్చింది టమాటో, అతనికి కూడా నచ్చింది అంటే మనం ఆయనకు కూడా నచ్చిందని నొక్కి చెప్తున్నాము. అప్పుడు ఏం చేస్తామంటే హీ డస్ లైక్ టమాటో, హీ డస్ లైక్ టమాటో. ఆయనకు కూడా నచ్చింది, టమాటో నాకు నచ్చింది, ఆయనకు కూడా నచ్చింది, హీ డస్ లైక్ టమాటో. ఇదన్నమాట, ఇది డస్. నెక్స్ట్ డిడ్ చూద్దాము. డిడ్ ఏంటంటే ఇప్పుడు డిడ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ డిడ్ స్టడీ అని యూజ్ చేస్తామంటే నేను చదివాను. ఎవరైనా వచ్చి ఇప్పుడు నువ్వు చదివావా అని అడిగారు అనుకోండి, మనం ఏం చెప్తాం, అవును నేను చదివాను అంటే మనం చాలా కాన్ఫిడెంట్గా స్ట్రెస్ చేసి నేను కూడా చదివాను అని చెప్తాం అనమాట. సో అట్లాంటి అప్పుడు మనము డిడ్ స్ట్రెస్ చేసి చెప్తాం కాబట్టి ఎస్ ఐ డిడ్ స్టడీ, ఎస్ డిడ్ యూ స్టడీ, ఎస్ ఐ డిడ్ స్టడీ, నేను కూడా చదివాను, మనం స్ట్రెస్ చేసి చెప్తున్నాము. సో ఈ డూ డస్ డిడ్ అనేది క్వశ్చన్స్ చేయడానికి యూజ్ చేస్తాము, నెగిటివ్ సెంటెన్సెస్లో యూజ్ చేస్తాము, అలాగే ఎంఫాసిస్ చేయడానికి యూజ్ చేస్తాము. ఎంఫాసిస్ చేయడం ఏంటంటే నొక్కి చెప్పడం. సో ఇంకొకటి ఏంటంటే ఈ డూ డస్ డిడ్లో డూ ఉంది కదా, డూ ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే టు రీప్లేస్ ఏ వర్బ్ అంటే ఒక సెంటెన్స్లో ఒక వర్బ్కి బదులుగా కూడా మనము డూ యూజ్ చేయొచ్చు. ఈ డస్ డిడ్ అలా కాదు. డూ ఒకటి ఏంటంటే ఒక సెంటెన్స్లో మనము ఒక వర్బ్ని రీప్లేస్ చేయడానికి డూ యూజ్ చేయొచ్చు. ఎలా యూజ్ చేయొచ్చో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఏం అడుగుతున్నానంటే డూ ఐ నీడ్ టు డూ మై హెయిర్, డూ ఐ నీడ్ టు డూ మై హెయిర్ అంటే నేను నార్మల్గా వెళ్ళినప్పుడు నేను తల దువ్వుకోవాలని అడుగుతున్నాను. నేను నార్మల్గా ఎలా అడగొచ్చు, డూ ఐ నీడ్ టు కోమ్ మై హెయిర్, డూ ఐ నీడ్ టు కోమ్ మై హెయిర్ అంటే నేను తల దువ్వుకోవాలా అని అడగొచ్చు. ఇక్కడ నేను డూ ఐ నీడ్ టు కోమ్ మై హెయిర్కి బదులుగా డూ ఐ నీడ్ టు డూ మై హెయిర్ అని అడుగుతున్నాను. అంటే అక్కడ కోంబ్ అనే వర్బ్ ప్లేస్లో నేను డూ యూజ్ చేసి సెంటెన్స్ చెప్తున్నాను అనమాట. అంటే ఒక సెంటెన్స్లో ఒక వర్బ్కి బదులుగా మనము ఈ డూ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ విల్ డూ ద కిచెన్ ఇఫ్ యూ డూ ద హాల్, ఐ విల్ డూ ద కిచెన్ ఇఫ్ యూ డూ ద హాల్ అంటే ఇక్కడ నార్మల్గా ఏంటంటే దీని అర్థము నువ్వు హాల్ని క్లీన్ చేస్తే నేను కిచెన్ని క్లీన్ చేస్తాను అని అర్థం. దీన్ని ఎలా చెప్పుకోవచ్చు, ఐ విల్ క్లీన్ ద కిచెన్ ఇఫ్ యూ క్లీన్ ద హాల్. సో నేనేం చెప్పాను సెంటెన్స్ ఫస్ట్, ఐ విల్ డూ ద కిచెన్ ఇఫ్ యూ డూ ద హాల్ అంటే మనం ఈ సెంటెన్స్లో క్లీన్ అనే ఒక వర్బ్కి బదులుగా డూని యూజ్ చేసి ఒక వర్బ్ని రిప్లేస్ చేస్తున్నాము. సో ఈ డూ అనేది ఏంటంటే ఒక సెంటెన్స్లో వర్బ్కి బదులుగా వాడుకోవచ్చు అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, లెట్స్ హ్యావ్ క్విక్ రీక్యాప్. డూ డస్ డిడ్ని మనము ఆక్సిలియరీ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్ అని అంటాము. బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, డూ అనేది ఐ యూ వి దే కనిపిస్తే చాలు మీరు డూ అని రాసేయండి. హీ షీ ఇట్ అని కనిపిస్తే చాలు డస్ అని రాసేయండి. డూ డస్ అనేది ప్రజెంట్ టెన్స్లో అంటే వర్తమానంలో జరిగే రెగ్యులర్ యాక్షన్స్, రోజువారీ పనులకి డూ డస్ యూజ్ చేస్తాము. డిడ్ అనేది పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాము. ఈ డూ డస్ డిడ్ అనేవి పాజిటివ్ సెంటెన్స్కి యూజ్ చేస్తాము, క్వశ్చన్స్ అడగడానికి యూజ్ చేస్తాము, ఇంకా నెగిటివ్ సెంటెన్సెస్లో యూజ్ చేస్తాము, ఎంఫాసిస్ అంటే నొక్కి చెప్పడానికి, స్ట్రెస్ చేసి చెప్పడానికి యూజ్ చేస్తాము. ఇప్పుడు ఫైనల్గా మనం ఏంటంటే ఒక చిన్న యాక్టివిటీ చూసుకుందాం. నార్మల్ సెంటెన్స్ ఉంది, యూ స్పీక్ తెలుగు అనే సెంటెన్స్ ఉందనుకోండి, దాన్ని క్వశ్చన్ రూపంలో ఎలా అడుగుతాం తెలుసా, యూ స్పీక్ తెలుగు. దీన్ని డూ పెట్టి ఎలా యూజ్ చేయొచ్చు అంటే డూ యూ స్పీక్ తెలుగు, నువ్వు తెలుగు మాట్లాడతావా, డూ యూ స్పీక్ తెలుగు, నువ్వు తెలుగు మాట్లాడతావా. ఇక్కడ యూ వచ్చింది కాబట్టి డూ యూజ్ చేస్తాము. ఇప్పుడు హీ యూజ్ చేసుకొని ఎలా ఉంటుందో చూసుకుందాము. హీ స్పీక్స్ తెలుగు అంటే డస్ హీ స్పీక్స్ తెలుగు. ఇక్కడ డస్ హీ స్పీక్స్ తెలుగు అని ఎందుకు అన్నామంటే హీ వచ్చింది కదా కాబట్టి డస్ యూజ్ చేస్తాము. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ క్లాస్లో డూ డస్ డిడ్ గురించి అవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, ఎలా యూజ్ చేస్తామో నేర్చుకున్నాం కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ క్లాస్ మొత్తం విన్న తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ లేకపోతే మీకు ఏమైనా ఒపీనియన్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్స్లో అడగండి, నేను వాటిని ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఈ క్లాస్కి సంబంధించి మీకు ఏమైనా ఒపీనియన్స్ ఉన్నా, రివ్యూస్ ఉన్నా ప్లీజ్ మీరు కామెంట్ సెక్షన్లో కన్వే చేయండి. అండ్ ఈ ఛానల్కి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయిన తర్వాత బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.